అంటే కంపారిజన్ మీరు ఎలా స్టార్ట్ చేయాలంటే పెయిర్స్ వైజ్ ఫస్ట్ 2 పెయిర్స్, సెకండ్ పెయిర్, సెకండ్ అండ్ థర్డ్, థర్డ్ అండ్ ఫోర్త్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ అలా చెక్ చేసుకుంటే వెళ్ళాలి. లాస్ట్ ఎలిమెంట్ ని డిసైడ్ చేయాలి ఫస్ట్. లాస్ట్ ఎలిమెంట్ అయిపోతే ఇంక మనకు పని లేదు. అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇది ప్రోగ్రామేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎన్ ఎలిమెంట్స్ మనం తీసుకోవాలి, నో డౌట్. ఎన్ ఎలిమెంట్స్ మనం తీసుకోవాలంటే ఎన్ వాల్యూస్ తీసుకుంటున్నానండి. ఇంట్ ఎన్, ప్రింట్ఎఫ్, ఎంటర్ సైజ్ ఆఫ్ అరే. ఓకే, స్కాన్ఎఫ్ పర్సెంటేజ్ ampersand n. Okay, then you can create the array a of n, comma for do purpose we are using I. Then printf, enter elements. Elements of array. So for I equal to 0, I less than n, I plus plus. Then printf, percentage, space, comma a of I. Then okay, print చేసేయండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ప్రింట్ చేసేయండి. printf elements before swapping. Sorry, before sorting. Okay. For I equal to 0, I less than n, I plus plus. Then printf, percentage, space, comma a of I. Okay. Then నేనేదో బబుల్ షాట్ అనే టెక్నిక్ యూజ్ చేద్దాం అనుకున్నాను. బబుల్ షాట్ అనే ఫంక్షన్ రైట్ చేసుకున్నాను. అరే నేమ్, సైజ్ ఆఫ్ ది అరే పాస్ చేశాను. తర్వాత నేను రైట్ చేశాను printf ఎలిమెంట్స్ ఆఫ్టర్ సార్టింగ్. ఓకే, లైన్ బ్రేక్. ఓకే, అగైన్ మళ్ళీ ప్రింట్ చేస్తాం. ఫర్ I equal to 0, I less than n, I plus plus. Printf, percentage, space, comma a of I. ఓకే, నేను షార్టింగ్ అన్నది ఏం చేయలేదు, బట్ ఏంటంటే బిఫోర్ షార్టింగ్ ఆఫ్టర్ షార్టింగ్ ఏంటన్నది చెప్పానండి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫంక్షన్ మనం రైట్ చేయాలి, అంతే కదా. షార్టింగ్ పర్పస్ ఒక ఫంక్షన్ రైట్ చేయాలి. void bubble short of int array, comma what is the size, int n. ఓకే, ఇక్కడ కోడ్ రైట్ చేయాలి. ఇన్ కేస్ రన్ చేసి చూడండి, 4 అని ఇచ్చాను. ఓకే, ఓకే, ఓకే. ఇన్పుట్ తీసుకున్నాము. ఓకే, ఇన్పుట్ మీన్స్ స్కానర్. సరే, పర్సన్ పర్సన్ I want to enter 4. You can enter 4 values. యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్ మనకి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి, షార్టింగ్ ఆర్డర్. షార్టింగ్ ఆర్డర్ చేసినప్పుడు నేను ఇప్పుడు ప్రోగ్రామ్ ద్వారా అయితే నేను ఏం చెప్పాను, ఇంట్ i, j అని తీసుకున్నాను.
ఎందుకంటే నేను ఫస్ట్ లాస్ట్ ఎలిమెంట్ నుంచి చెక్ చేయమన్నాను. లాస్ట్ ఎలిమెంట్ అంటే I ఈక్వల్ టు n-1 బికాజ్ ఆఫ్ n 5 అయితే 4 నుంచి స్టార్ట్ అవ్వాలి, 4 అయితే 3 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి వరకు రన్ అవ్వాలి? I గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, I-1 ఫస్ట్ ఎలిమెంట్ వరకు రావాలి. I గ్రేటర్ దాన్ 0 సరిపోతుంది, ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ తీసుకుని చెక్ చేయడానికి ఉండదు మనకి, ఎందుకంటే సింగిల్ ఎలిమెంటే కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం రైట్ చేయాలంటే I ఎంత వాల్యూ అయినా కానీ ఏ పేర్స్ చెక్ చేయాల్సి వస్తుంది? ఫస్ట్ 2 పేర్స్ చెక్ చేయాలి, తర్వాత 2 పేర్స్, తర్వాత 2 పేర్స్ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ వరకు అయితే లాస్ట్ ఎలిమెంట్ అండి, లాస్ట్ బట్ 1 ఎలిమెంట్ అయితే లాస్ట్ బట్ 1 అంటే I వాల్యూ ఎంత ఉంటే అంతవరకు రన్ అవ్వాలండి. J ఈక్వల్ టు 0, J ఈక్వల్ టు 0, J లెస్ దెన్ I, J ప్లస్ ప్లస్. J లెస్ దెన్ I-1. ఓకే, ఇప్పుడు చెక్ చేయండి. ఏం చెక్ చేయమన్నాను? ఇఫ్ ఏ ఆఫ్ జే అంటే 0 ఎలిమెంట్, 0 ఎలిమెంట్ ఎవరితో కంపేర్ అవ్వాలి? ఏ ఆఫ్ జే ప్లస్ 1తో కంపేర్ అవ్వాలి. అంటే ఫస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నాను? స్వాపింగ్ చేయమన్నాను. అంటే ఇంటూ టీ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే, ఏ ఆఫ్ జే ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే ప్లస్ 1, ఏ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు టీ. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అంటే మీరు ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ వస్తున్నారో చూడండి. నేను ఈ పాయింట్ చెప్పిన ముందు ఒకసారి చూడండి. వాట్ ఈస్ బబుల్ షార్ట్ మీన్స్? Sometimes it is referred to as sinking short. It is a simple sorting algorithm that repeatedly steps through the list to be sorted, compares each pair of adjacent items and swap them if they are in the wrong order. అంటే అడ్జసెంట్ ఐటమ్స్ అంటే సైడ్ బై సైడ్ ఉన్న ఎలిమెంట్స్ కంపేర్ చేస్తారు, అవి రాంగ్ ఆర్డర్లో ఉంటే స్వాప్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ ఎలిమెంట్ హైయెస్ట్ ఉంటే సెకండ్ ఎలిమెంట్ హైయెస్ట్ అవ్వాలి, ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ హైయెస్ట్ ఉండాలి. ది పాస్ త్రూ ది లిస్ట్ is repeated until no swaps are needed, which indicates that the list is sorted. అలా లాస్ట్ వరకు వెళ్ళమంటున్నాడు అండి. ది అల్గారిథం విచ్ ఈస్ ఏ కంపారిజన్ షార్ట్ ఈస్ నేమ్డ్ ఫర్ ది వే స్మాలర్ ఆర్ లార్జర్ ఎలిమెంట్స్ bubble to the top of the list. Although the algorithm is simple, it is too slow and impractical for most problems, even when compared to insertion sort. Insertion sort కంపేర్ చేసి తక్కువ టైమ్స్ యూజ్ చేస్తారండి. రీజన్ ఏంటంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైమ్స్. ఆర్డర్ ఆఫ్ n స్క్వేర్ టైమ్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? కంపేర్ 2 numbers ఎట్ ఏ టైం, స్టార్టింగ్ విత్ ఫస్ట్ 2 numbers. ఇఫ్ ఫస్ట్ నెంబర్ ఈస్ లార్జర్ దెన్ సెకండ్ నెంబర్, దెన్ ఎక్స్చేంజ్ ద 2 numbers. గో టు రైట్ 1 number అంటే తర్వాత మళ్ళీ సెకండ్ నెంబర్ రమ్మంటాడు, సెకండ్ అండ్ థర్డ్ కంపేర్ చేయమంటున్నాడు, అండ్ ఫాలోస్ ఇట్. అది కూడా సేమ్ అండ్ దీస్ 2 ఫార్మ్ ఏ న్యూ పెయిర్. కంటిన్యూ దిస్ ప్రాసెస్ until no exchanges has been made in an entire pass through the list. అంటే ఇక్కడ చూడండి, అక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తుంది. ఇంకా ఫస్ట్ ఎలిమెంట్ అయ్యర్ దెన్ సెకండ్ ఎలిమెంట్ కాబట్టి స్వాప్ చేస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ 2 ఎలిమెంట్స్ చెక్ చేస్తుంది, స్వాప్ చేస్తుంది. బికాజ్ ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చెక్ చేస్తుంది, స్వాప్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది? ఆఫ్టర్ ఫస్ట్ పాస్ ఓకే 50-40 అండి.
ఓకే, నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అలా కంపేర్ చేసుకుంటే వెళ్ళింది. ఇక్కడ చూడండి 5 8 6 3 1 అని ఉంది. ఫస్ట్ 5 8 కంపేర్ 5 8 5 8 కంపేర్ చేస్తే ఏది హైయెస్ట్ అండి? సెకండ్ హైయెస్ట్ కాబట్టి నో నీడ్ టు స్వాప్. మళ్ళీ ఏం చెక్ చేస్తుంది అండి? 8 6 8 ఈజ్ హయ్యర్ దెన్ 6, దట్స్ వై స్వాప్ అవుతుందండి. 8 3 8 ఈజ్ హయ్యర్ దెన్ 3, స్వాప్ అవుతుందండి. 8 1 8 ఈజ్ హయ్యర్ దెన్ 1, దట్స్ వై స్వాప్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 5 6 కంపేర్ చేస్తున్నాయి. నో నీడ్ టు స్వాప్ బికాజ్ ఆఫ్ ఆర్డర్లోనే ఉందండి. 6 3 కంపేర్ చేస్తుంది. నీడ్ టు స్వాప్ బికాజ్ ఆఫ్ 6 ఈజ్ హయ్యర్ దెన్ 3. 6 1 స్వాప్. 5 3 స్వాప్. 5 1 స్వాప్. 3 1 స్వాప్. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ బబుల్ షాట్ అల్గారిథం. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకుని మనం రైట్ చేసిన ప్రోగ్రామే తీసుకుంటే ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో చూడండి. ఇప్పుడు వాడు ఏమడిగాడు? ఎంటర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. నేను ఇన్ కేస్ 4 ఎలిమెంట్స్ తీసుకున్నాను అనుకోండి. వాట్ ఈస్ ద వర్కింగ్ అన్నది చెక్ చేయండి. ఇది మన లాజిక్, అంతే కదా? ఓకే, నేను 4 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. అంటే 4 వాల్యూస్ తీసుకోవాలి. నేను ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 28 81 34 56 అని ఇచ్చాను. అదర్వైజ్ 56 34 అని ఇచ్చాను. దిస్ ఇస్ 0 1 2 3. ఓకే, ఇప్పుడు మనం రాసిన లూప్ ఏంటంటే i = n-1 అన్నాడు. అంటే i వాల్యూ ఎంత అవుతుందంటే 4 ఉంది కాబట్టి 3 అవుతుంది. 3 గ్రేటర్ దాన్ 0, ట్రూ. ట్రూ అయితే ఇన్నర్ లూప్ ఏముందండి? j = 0 అని ఉంది. 0 లెస్ దేన్ 3 అండి. 0 లెస్ దేన్ i అండి. i అంటే ఎంత ఉంది? 3 ఉంది. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మనం ఏం చెక్ చేస్తాం? a ఆఫ్ j గ్రేటర్ దాన్ a ఆఫ్ j ప్లస్ 1. వాట్ ఈస్ j? 0. వాట్ ఈస్ a ఆఫ్ 0? 28 greater than a of j plus 1. j means 0. 0 plus 1 means 1. What is a of 1? 81. Condition false. అది ఆల్రెడీ ఆర్డర్లో ఉంది కాబట్టి నో నీడ్ టు స్వాప్. ఓకే, ఈ వర్క్ అవ్వకపోతే మళ్ళీ ఎక్కడికి వస్తుంది? జేకి వస్తుంది. ఇన్నర్ లూప్కి వస్తుంది. ఇన్నర్ లూప్ అంటే జేకి వస్తుంది. జే వాల్యూ ఇస్ 1. 1 less than 3. ట్రూ. ట్రూ అయితే వాట్ ఈస్ ద కండిషన్? ఏ ఆఫ్ జే. వాట్ ఈస్ జే? 1. వాట్ ఈస్ ఏ ఆఫ్ 1 వాల్యూ? 81 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1. 1 plus 1 అంటే 2 అండి. వాట్ ఈస్ ఏ ఆఫ్ 2 వాల్యూ? 56. 56 అంటే ట్రూ అండి. ట్రూ అయితే ఏం చేశారు మీరు? టీ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే అన్నాడు. జే అంటే ఏ ఆఫ్ 1 అండి. ఏ ఆఫ్ 1 వాల్యూ ఎంత ఉంది? 81. ఏ ఆఫ్ జే ఈక్వల్స్ టు, దట్ మీన్స్ ఏ ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ జే ప్లస్ 1. జే ప్లస్ 1 అంటే 1 plus 1 అండి. ఏ ఆఫ్ 2. వాట్ ఈజ్ ఏ ఆఫ్ 2? 56 అండి. ఏ ఆఫ్ జే ప్లస్ 1 ఈక్వల్స్ టు అంటే ఏ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 81 అన్నాడు. అంటే ఆటోమేటిక్ ఏమైంది? 0లో 28 ఉంది. 1లోకి ఏమొచ్చిందంటే 56 వచ్చింది. 2లోకి ఏమైంది వచ్చిందంటే 81 వచ్చింది. 3 అయితే ఎంత ఉందంటే 34 ఉంది. మళ్ళీ ఎన్నో లూప్ కంటే జేకి వస్తుందండి. జే 1 ఉంది కాబట్టి 2 అవుతుంది. 2 less than 3. ట్రూ. ట్రూ అయితే ఏ ఆఫ్ జే. ఏ ఆఫ్ జే అంటే 2 అండి. వాట్ ఈజ్ ఏ ఆఫ్ 2 వాల్యూ? 81 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1 అంటే 2 plus 1 అండి. ఏ ఆఫ్ 2 plus 1 అంటే 3. ఏ ఆఫ్ 3లో వాల్యూ ఎంత ఉంది? 34. ట్రూ అండి. ట్రూ అయితే మళ్ళీ స్వాపింగ్ జరుగుతుంది. అంటే టీ ఈక్వల్స్ టు 81 అవుతుంది. ఏ ఆఫ్ జే ఈక్వల్స్ టు అంటే ఏ ఆఫ్ 2 ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3 అంటే 34 వస్తుంది. ఏ ఆఫ్ జే ప్లస్ 1 అంటే ఏ ఆఫ్ 3 ఈక్వల్స్ టు టీ అని వస్తుంది. అంటే 81 వస్తుంది. అప్పుడు ఎలిమెంట్స్ ఏమన్నాయి చూడండి. 0లో 28 ఉంది. 1లో 56 ఉంది. 2లోకి ఎంత వచ్చిందంటే 34 వచ్చింది. 3లోకి ఎంత వచ్చిందంటే 81 వచ్చింది. మరి జేకి వస్తుందండి. జే 3 అవుతుంది. 3 less than 3 అంటే ఫాల్స్. ఇది టెర్మినేట్ అయితే. ఇది టెర్మినేట్ అయితే ఎక్కడికి వస్తుంది? అవుటర్ లూప్కి వస్తుంది. అవుటర్ లూప్ అంటే ఏదండి? ఐ మైనస్ మైనస్ అన్నాడు కాబట్టి I 3 ఉంది కాబట్టి ఎంత కింద మారుద్ది? 2 కింద మారుతుంది. ఓకే, 2 కింద మారిన తర్వాత 2 గ్రేటర్ దాన్ 0. ట్రూ అండి. ట్రూ అయితే ఇన్నర్ లూప్ ఏంటంటే జే ఈక్వల్ టు 0 ని స్టార్ట్ చేశాడు. 0 టు జే లెస్ దాన్ ఐ అన్నాడు. ఐ అంటే 2 అండి. ట్రూ. ట్రూ అయితే ఫస్ట్ వాట్ ఈస్ ద కండిషన్? ఏ ఆఫ్ జే గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1. వాట్ ఈస్ ఏ ఆఫ్ జే? వాట్ ఈస్ ఏ ఆఫ్ 0? వాట్ ఈస్ ఏ ఆఫ్ 0 వాల్యూ? 28 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1. 0 plus 1 అంటే 1 అండి. ఏ ఆఫ్ 1లో వాల్యూ ఎంత ఉంది? 56. నో నీడ్ టు స్వాప్. మిగతా పాటలోనే ఉంది. ఓకే, మళ్ళీ ఏ లూప్ వస్తుందంటే ఇన్నర్ లూప్ వస్తుంది. ఇన్నర్ లూప్ అంటే జేకి వస్తుంది. జే 1 అవుతుంది. 1 less than 2. కండిషన్ ట్రూ.
Condition true అయితే A of J greater than A of J plus 1. What is J of J1? What is A of 1 value? 56 ఉందండి. Greater than A of J plus 1. 1 plus 1 అంటే 2 అండి. What is A of 2 value? 34. True. ట్రూ అయితే స్వాప్ చేయాలి. స్వాప్ అంటే T ఈక్వల్స్ టు 56 అవుతుంది. ఏ ఆఫ్ జే ఈక్వల్స్ టు జే అంటే 1 ఉందండి, అంటే ఏ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 34 అవుతుంది. ఏ ఆఫ్ జే ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంటే 2లోకి వచ్చి ఏమొస్తుందంటే 56 వస్తుంది. ఓకే, ఇది అయ్యేటప్పుడు వాల్యూస్ ఏమున్నాయండి? 0లో సేమ్ 28 ఉంది, 1లోకి ఏమొచ్చిందంటే 34 వచ్చింది, 2లోకి 56 వచ్చింది, 3లో ఏముందంటే 81 ఉంది. ఓకే, మళ్ళీ ఏ లూప్కి వస్తుంది? ఇన్నర్ లూప్కి వస్తుంది, జేకి వస్తుందండి. జే ఆల్రెడీ ఎంత ఉందండి? 1 ఉంది. 1 ఉంటే ఎంత అవుతుందండి? 0 అవుతుంది. అంటే జే ఈక్వల్ టు 0. 0 గ్రేటర్ దాన్ 0 ఫాల్స్. ఫాల్స్ అయితే ఇది టెర్మినేట్ అవుతుందండి. ఓకే, జే ఈక్వల్ ఎంత అవుతుందంటే సారీ 1 ఉంది కాబట్టి 2 అవుతుంది. 2 లెస్ దాన్ 2 అంటే ఫాల్స్. ఇది క్లోజ్ అయితే మళ్ళీ అవుటర్ లూప్ వస్తుంది. అవుటర్ లూప్ అంటే ఐ అండి. ఐ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఎంత అవుతుందండి? 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ 0 ట్రూ. ట్రూ అయితే మళ్ళీ ఇన్నర్ లూప్ వస్తుంది. ఇన్నర్ లూప్ ఎంత? జే ఈక్వల్ 0 అవుతుంది. 0 లెస్ దాన్ ఐ. ఐ అంటే 1 అండి. ట్రూ. ట్రూ అయితే ఏ ఆఫ్ జే అంటే ఏ ఆఫ్ 0. వాట్ ఈజ్ ఏ ఆఫ్ 0 వాల్యూ? 28 గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ప్లస్ 1. 0 ప్లస్ 1 అంటే 1 అండి. వాట్ ఈజ్ ఏ ఆఫ్ 1 వాల్యూ? 34. కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు స్వాప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ జేకి వస్తుందండి. జే 0 ఉంది కాబట్టి ఎంత కింద మారుద్ది? జే ఈక్వల్స్ టు 1 అవుతుంది. 1 లెస్ దాన్ 1 అంటే ఫాల్స్ అండి. ఇది టెర్మినేట్ అయితే ఎక్కడికి వస్తుందండి? అవుటర్ లూప్ వస్తుంది, ఐకి వస్తుంది. ఐ 1 ఉంది కాబట్టి ఎంత అవుతుంది? 0 అవుతుంది. 0 గ్రేటర్ దాన్ 0 అంటే ఫాల్స్. ఇది టెర్మినేట్ అయ్యే వాల్యూస్ చూడండి, 28, 34, 56, 81. This is the sorting mechanism using bubble sort. కావాల్సిన రన్ చేసి చూడండి. I want to enter 6. I want to enter 6 values. What are the values? 23, 64, 23, 787, 34, 86. 23, 23, 34, 64, 86 and 787. Okay, this is the bubble sort mechanism. Clear? ఏం లేదండి, లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ లాస్ట్ హైయెస్ట్